నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, జనరల్‌గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేటప్పటికే కాస్త అంటే ప్రజలకి సంబంధించి గాని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగాని అటవీ శాఖకి సంబంధించి ఆలయాల గురించి గాని, ఇవన్నీ కూడా మహిళలకి రెస్పెక్ట్ ఇవ్వడము, వాళ్ళ గౌరవాన్ని పెంచే దిశలోనే ప్రయత్నం చేస్తూ ఉంది పార్టీ. అదొక పార్ట్ వాళ్ళ పార్టీలోనే అదొక థీమ్. సో, ఇప్పుడేంటంటే ముఖ్యంగాను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఒక మహిళతోని ఉన్న రిలేషన్ గానియండి, అలాగే దాన్ని ఒక అత్యాచారం కింద గూడా చెప్తూ ఉన్నారు. ఆవిడ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే నిజంగానే ఆయనయి గూడా కొన్ని వీడియోస్ రిలీజ్ అయితా ఉన్నాయి. కంటిన్యూస్‌గా ఒకదాని తర్వాత ఒకటొస్తూ ఉన్నాయి. న్యూడ్‌గా ఉన్న వీడియోస్. సో, అసలంటే ఓవరాల్‌గా దీన్ని మనం ఎట్లా అభివర్ణించొచ్చు? ఎలా చెప్పొచ్చు అసలు దానికి సంబంధించి ఏం జరిగింది అని అనుకోవచ్చు? అంటే అండ్ ఇప్పుడు నిన్నటి ఎట్లాంటి వరకు మీరన్నట్టుగా నిన్నటి వరకు అరవ శ్రీధర్‌దే పూర్తిగా తప్పని మనం అనుకున్నాం. హ్మ్. కానీ ఇప్పుడే ఆవిడ ఆ మహిళ ఎవరో హ్మ్. ఒక ఆడియో రిలీజ్ చేసింది. హ్మ్. "నువ్వు నన్ను చాలా మోసం చేశావు. ఏడనర్థమా 2 ఏళ్ల నన్ను వాడుకున్నావు. హ్మ్. నాకు 5, 6 సార్లు అబార్షన్ అయింది. హ్మ్. నువ్వేమో నేను నీతో ఇంక ఉండలేను నేను. హ్మ్. నేను 25,00,00,000 డిమాండ్ చేశాను. నువ్వు 20,00,00,000 ఇస్తా అన్నావు. హ్మ్. సాయంకాలం లోపు ఇవ్వకపోతే" అని అక్కడితో ఆగిపోయిందది. అచ్చా! అంటే ఆ ఆడియో తనే రిలీజ్ చేసారా? ఆవిడ వాయిసే మనకు తెలీదు. హ్మ్. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఆవిడ చేత ఎవరో చేయిస్తున్నారు. హ్మ్. వైసీపీ వాళ్ళున్నారా అని ఒక సందేహం. చాలా గట్టి ప్రయత్నమే అని అంటున్నారు. హ్మ్. అది రీజన్. ఎందుకంటే నిన్న ఆల్రెడీ జనసేన అతన్ని సస్పెండ్ చేశారు. హ్మ్. తర్వాత ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ముందు నిజ నిర్ధారణ కమిటీ లాగా హ్మ్. ఇతన్ని వారం రోజుల్లోపు ఎక్స్‌ప్లనేషన్ ఇమ్మన్నారు. హ్మ్. ఈలోగా వాళ్ళ అమ్మగారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. హ్మ్. నా కొడుకు అమాయకుడు, ఇలాంటి తప్పు చేసుండడు. ఆ అమ్మాయే మా ఇంటికొచ్చింది. హ్మ్. తర్వాత గతంలో వస్తే కూడా మేమే ముందు కేసు పెట్టామని కూడా ఆవిడ చెప్పింది. హ్మ్. సో ఇన్ని జరిగినప్పుడు అసలు ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది ఆ పిల్ల. మీకు తెలిసిన ఫేస్‌బుక్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఫేకులు కూడా చాలా ఎక్కువ కదా! అవును. మన సైబర్ క్రైమ్ ఎట్లాగో ఇది అంతే. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి నిన్ననేదో ఒక ఛానల్‌లో అనుకుంటా. నేను ఆ భర్తకి ఎవరికో చెప్తోంది. నేను ఇతనితోటే ఉంటాను. శ్రీధర్‌ని పెళ్లి చేసుకుంటానని. హ్మ్. ఇవాళేమో నేను నీతో ఉండను. నువ్వు నన్ను హెరాస్ డబ్బులిస్తేనే చేసావు. డబ్బివ్వు అని అంటోంది. హ్మ్. అంటే ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతోంది. కాబట్టి అంటే నేను అంటున్నది ఏంటంటే మీరందరూ కూడా ఒక ఎమ్మెల్యే గావచ్చు, ఎంపీ గావచ్చు. మీరు ఒక తప్పటడుగేసే ముందు ఆలోచించుకోండి. హ్మ్. అసలు ఎందుకు మీకంత అవసరం ఏంటి? ఒకళ్ళ పరిచయం అవ్వగానే వాళ్ళ పుట్టుపూర్వత్రాలు తెలుసుకోకుండా హౌ కెన్ యూ కమిట్? దట్టు ఇంకోటి మేడం, ఆయన అధికారంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను ఒక అంటున్నది అది ఏజ్ చాలా ఒక ఈజీ టు ఒక నో. డైనమిక్ ఏజ్ అది ఏజ్ తెలుసుకోవడం చాలా ఈజీ. ఈజీ కదా! గుడ్డిగా నమ్మకండి అంటున్నాము. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మన అమ్మాయి వైపే తప్పనుకున్నాము. ఇప్పుడు ఏపీ శైలజ. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కూడా బయటకొచ్చి ఆవిడ మహిళతో మాట్లాడారట. పూర్వాపరాలు విచారిస్తున్నాము. సో తప్పుంటే మాత్రం ఎవరికి తప్పున్నా కూడా చర్యలు తీసుకుంటామని అంది. హ్మ్. ఆవిడ కూడా చెప్పడం జరిగింది. అయితే నేననేది ఏంటంటే ఎవరైనా సరే ఒక పొజిషన్‌లో ఉన్నప్పుడు ఏదో మాట్లాడుతున్నారు, చాలా ప్రేమగా ఉన్నారు అని అనుకోకూడదు. హ్మ్. ఈ ప్రేమలన్నీ ఎక్కడికి దారి తీస్తాయో అర్థం కాదు. ఇప్పుడు నోట్ ఫోటోస్ అతను తీయించుకోడు కదా! అతను. వీడియో రికార్డ్ పెట్టమని అయితే వీడియో అడగడు గదా! ఇప్పుడు మీకు గోరంట్ల మాధవ్ విషయం తెలుసు. అవును. ఇతను గోరంట్ల మాధవ్‌లా కాదు కదా! అది అవును. వైసీపీ వాళ్ళకి అలాంటివి అలవాటు. కాబట్టి ఇక్కడ వైసీపీ హస్తం ఉందేమో అనేది హ్మ్. మనకిప్పుడు ఒక 90% అయితే కన్ఫర్మ్ అయితోంది. హ్మ్. ఇంకా 10% తెలియాలి. ఎందుకంటే వెంటనే వైసీపీ వాళ్ళందరూ బయటకొచ్చారు. ఇప్పుడు మొత్తం అసలు రోజా, ఆవిడెవరు శ్యామల, తర్వాత రజని, శ్రీకాకుళంకి సంబంధించిన మొన్ననెవడు మాట్లాడలేదు. వరద దేనికి? కళ్యాణి ఆవిడ ఆ వచ్చింది. లడ్డు మీద ఒక్క నోరు ఒక్కరు విప్పలా. మాట్లాడలా. ఎంతసేపు జంతువు కొవ్వు లేదన్నారని ఎగిరారు తప్ప. హ్మ్. మరి అప్పుడు మహిళలందరూ ముఖ్యంగా రోజా అసలు మా తిరుపతి ప్రతి మంగళవారం వెళ్ళిపోయే రోజా మాట్లాడాలి కదా! హ్మ్. మాట్లాడలా. ఇవాళ ఈ ఎంఐఎన్ఎస్‌కి వచ్చేసింది. హ్మ్. కాబట్టి దీన్ని అంటే రాయపాటి శైలజ గారు చాలా సీరియస్‌గా తీసుకొని అసలు ఆవిడ నిజంగా ఇప్పుడు పెళ్ళయ్యి ఒక కొడుకుండగా ఈవిడతో గర్భం దాల్చింది అని అంటున్నారు. హ్మ్. అది కూడా అబార్షన్ చేయించాడు ఇతనని. సరే అనేక సార్లు అనేక సార్లని ఆవిడ అంటోంది. ఏది ఏమైనా ఇవి మాట్లాడుకోవటానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. జుగుప్సగా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో నేననేది ఒకటేనండి. అరవ శ్రీధర్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. ఎవరైనా సరే మహిళలు పరిచయం అయ్యారనగానే మీ పొజిషన్ గుర్తుపెట్టుకోండి. హ్మ్. మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారో చూసుకోండి. ఇప్పుడు మహిళలు కూడా అలాగే ఆలోచించుకోవాలి. పరిచయం అవ్వగానే వాళ్ళతో వెళ్ళిపోయి హ్మ్. మనం చూస్తాం కదా అలాంటి కేసులు. అవును. అవతల వాడు ఎవడో తెలియదు. ఏ మతం వాడో తెలియదు.
అది లవ్ జిహాదా తెలియదు, మామూలు లవ్వా తెలియదు. ఉమ్, కాబట్టి అవన్నీ కూడా చూసుకోవాలి. ఉమ్, ఏది ఏమైనా రాయపాటి శైలజ గారు కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి ఉమ్, వాళ్ళ అమ్మగారు కూడా చెప్తున్నారు, ఆ రోజు శ్రీధర్ గారు అమ్మగారు కూడా. అవును. సో దీన్ని చాలా ఒక కమిటీ వేసి, లేదు వాళ్ళు ఎంక్వైరీకి ఇస్తారా పోలీస్ శాఖకి ఏమన్నా, ఎందుకంటే ఆంధ్ర పోలీసులు కావచ్చు, తెలంగాణ పోలీసులు కావచ్చు, ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చాలా అయింది చక్కగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఉమ్, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి ఉమ్, వివరాలు సేకరించి నిజానిజాలు ప్రజలకు తెలియజెప్పాలని. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఆయన రైల్వే కోడూరుకి సంబంధించిన ఎమ్మెల్యే, అవును, ఆయన ఆయన నియోజకవర్గంలో కూడా ఆయన మీద నెగిటివ్ ఉండకూడదు కదా. అవును, అందుకని నిజానిజాలు తెలియాలని మనం గట్టిగా కోరుతున్నాం. అవును. రైట్ మ్యామ్. అలాగే అంటే ఆవిడకి సంబంధించి ఇప్పుడు సహజీవనం కిందకే కదా ఇది వస్తుంది జనరల్ గా, ఒకవేళ అయితే మాత్రం. అవును. ఎందుకంటే ఇద్దరు యాక్సెప్టబుల్ గా ఉన్నట్టుగానే వీడియో గానీ ఫొటోస్ అవును. గానీ ఉన్నాయి అన్ని. ఎక్కడ కూడా బలవంతంగా అన్న ప్రజలు అలా అనేది ఎక్కడ ఇంతవరకు కనిపించట్లేదు, అందులో కనిపించలేదు. కానీ 20 కోట్లు డిమాండ్ చేయటం అనేది ఇక్కడ మీకు డౌట్ డౌట్ క్లియర్ అయిపోయింది. క్లియర్ గా. సో ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఆ వీడియోస్ రికార్డెడ్ గా రిలీజ్ అవ్వడం అనేది కూడా ఇక్కడ డౌట్ఫుల్. ఇప్పుడు ఆవిడ మీదే డౌట్ వస్తుంది మనకి. సో అంటే ఇప్పుడు కోర్టులో ఒకవేళ పడినా కూడా మేడం, అది ఇప్పుడు కోర్టులో సహజీవనం కలిపి చేస్తే దానికి భరణాలు ఇట్లాంటివి ఏం ఉండవండి అసలు. ఇది ఇప్పుడు బెదిరింపు కిందగా తీసుకోవచ్చు. ఓకే, బ్లాక్ మెయిల్. బ్లాక్ మెయిల్ కిందకి వస్తుందా, ఆ కోణంలో కూడా పోలీసులు విచారించాలి. ఎందుకంటే ఈవిడ తెలిసే చేసింది కాబట్టి, ఇతను ఎమ్మెల్యే కాబట్టి ఇతను ఉపయోగించుకోవాలనుకుందా, ఇతని ద్వారా డబ్బు తెచ్చుకోవాలనుకుందా, అందుకు వాళ్ళ భర్త సహకరించారా, వెనకాల ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ ఉందా, వైసీపీ ఉంటే వైసీపీ తరఫున ఎవరు వీళ్ళ చేత చేయించారు, ఇవన్నీ కూడా బయటకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఊరుకోవట్లేదు. అవును, ఇది పార్టీ గౌరవానికి అలాగే ప్రజలకి సంబంధించి ఇది కూడా. కాబట్టి ఇక్కడ ఏదో ఇది ఒక ఉచ్చులో దింపినట్టుగా ఉంది నాకైతే. ఇది ఒక ట్రాప్ అంటాం కదా, ట్రాప్ లాగానే కనిపిస్తుంది. సో ట్రాపా కాదా అనేది తొందరగా తేలితే బాగుంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.